నమస్తే అండి. నా పేరు భూపాల్ రెడ్డి. మాది కొమరూరు మండలం, ప్రకాశం జిల్లా, గిద్దలూరు తాలూకా. నాకు 2 ఎకరాల 20 సెంటు నాకు పొలం ఉంది. నేను డ్రిప్ ఇరిగేషన్ కోసం అప్లై చేసుకున్నాను. అంతకుముందు డ్రిప్ లేనప్పుడు మాకు వాటర్ తక్కువ వస్తే చాలా ప్రాబ్లం ఉండేది, పెట్టుబడి ఎక్కువ అయ్యేది. డ్రిప్ ఇరిగేషన్తో మాకు చాలా సూక్ష్మ సేద్యం కింద చాలా మాకు వాటర్ తక్కువైనా కూడా ఇబ్బంది లేకుండా మేము పొలాలు పైర్లు పండించుకుంటున్నాము. పోయిన సంవత్సరం ఇప్పుడు అరటి పెట్టాను. అరటిలో నాకు కనీసం ఎకరాకు వచ్చేసి 30 టన్నులు వస్తుంది. అదే డ్రిప్ లేకపోతే ఇలా వాటర్ తక్కువైనప్పుడు పెట్టుబడి పెట్టాం కూడా ఫలితం అనేది తక్కువ వచ్చేది. అదే పై మందులు వేస్తే గాలికి పోయి కరెక్ట్గా నీళ్ళు తక్కువ వచ్చి చాలా పెట్టుబడి లాస్ అయ్యేవాళ్ళం. ఈ డ్రిప్ ఇరిగేషన్తో మాకు చాలా మంచి జరిగింది. ఎందుకంటే తక్కువ పెట్టుబడి పెట్టినా కూడా డైరెక్ట్గా డ్రిప్ ఇరిగేషన్తో వాటర్తో కలిపి ఇడుస్తున్నాం కాబట్టి మాకు చెట్టుకు బట్టి దాన్ని బట్టి ఫలితం కూడా బాగానే వస్తుంది మాకు. కాబట్టి చాలా మేము దీంతో నాకు ఎకరా వచ్చేసి 30 టన్నులు అయింది. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా రెండో పంట ఇంకా ఎక్కువ రావాలి, కానీ వర్షాలతో ఇబ్బంది పడుతున్నాం. వర్షాలు పడలేదు కాబట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద మాకు చాలా కవర్ అయింది. అందుగా ఈ రెండో పంట అయినా మేము సంతోషంగా ఉన్నాము. బాగానే వచ్చింది పంట ఏమో. మాకు తొలి పంటకు 22 రూపాయలు కేజీ, టన్ను 22,000 రూపాయలు అంతా మేము అమ్ముకున్నాము. అంతతో ఎకరాకు వచ్చేసి కనీసం నాకు 4 లక్షల రూపాయల దాకా పెట్టుబడి తక్కువ, ఖర్చులు తక్కువ, ఆదాయం. మిగతా ఈ డ్రిప్ ఇరిగేషన్ తెలిసి పండ్ల తోటలు, బొప్పాయి, అరటి వచ్చేసి దాంతో మాకు ఈ డ్రిప్ ఇరిగేషన్తో మాకు చాలా సంతోషంగా, చాలా ఇబ్బంది లేకుండా మాకు వాటర్ తక్కువైనా కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నామండి. ఎందుకంటే దిగుబడి వస్తుంది. అది కొంతమంది అయితే ఇప్పుడు మేము మొక్కజొన్న కూడా మేము ఈ డ్రిప్ ఇరిగేషన్తోనే మేము యూజ్ చేస్తున్నామండి. డ్రిప్ ఇరిగేషన్తో మాకు వాటర్ తక్కువైనా మాకు ఇబ్బంది లేదు, కానీ ఫలితం బాగానే వస్తుందండి. మందులు మామూలు ఎరువులు వచ్చేసి మేము 0-0-50 అని, అది లాస్ట్లో కాయ ఊరదానికి ముందు 13-0-61 అని ఒకటి కాయ మాల వచ్చేదానికి పూత, ఆ తర్వాత 0-52 అని కాండం ఊరేదానికి 25 కేజీలు వస్తాయి. కాబట్టి 25 కేజీలు మేము వెంచర్లో ద్వారా ఇడుస్తుంటున్నామండి. ఎకరాకు వచ్చేసి 6 కేజీలు వద్ద వారానికి ఒకసారి ఇడుస్తుంది. దాంట్లో మళ్ళీ మధ్యలో తెల్ల పొటాస్ అని వస్తుంది. ఎర్ర పొటాస్ కాకుండా, ఎర్ర పొటాస్ అయితే భూమి మీద వేయాలి, అది సరిగా పట్టదు. తెల్ల పొటాస్ అయితే ఎకరాకు 5 కేజీల వంతున మేము దాన్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చుకుంటాం. అందుకు కాబట్టి మాకు పెట్టుబడి ఈ ఖర్చులు అనేవి చాలా తగ్గిపోయినాయి. ఎందుకు మేము ఆ ఎరువులు వేయాలన్నా, ఫెర్టిలైజర్ దగ్గర చేయాలన్నా మా కూలి వాళ్ళు పెట్టి చేయాలి. ఇదైతే మేము అక్కడ రేట్ ఎక్కువైనా కూడా తెచ్చి మేము ఎకరాకు 6 కేజీల వద్దున వారానికి ఒకసారి ఇచ్చుకుంటామండి. దీంతో మాకు చాలా ఇబ్బంది లేకుండా మా పనులు జరుగుతున్నాయండి. ఎందుకంటే రైతుకు వచ్చేసి పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ వస్తే సంతోషంగా ఉంటారు. దాంతో ఇప్పుడు పామరుపల్లె గ్రామం మొత్తం అంతా ఎక్కడ బొప్పాయి కానీ, అరటి కానీ, మొక్కజొన్న కానీ ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే పంటలు పండించుకుంటున్నారండి. వాటర్ తక్కువైంది కాబట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్తో మేము చాలా లాభపడుతున్నాము. రైతులు కూడా సంతోషంగా ఉన్నామండి. అందరూ కలిసి అందరూ రైతులు, బోర్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరూ ఎంత పొలం అంటే అంతటికి డ్రిప్ ఇరిగేషన్ అప్లై చేసుకుంటే వాళ్ళకు 90% పెట్టుబడి వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. కాబట్టి అందరినీ అప్లై చేసుకోవని నా యొక్క మనవి. ఆ ప్రభుత్వానికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎకరాల 2 సెంట్లు అరటి పెట్టాను. అరటికి వచ్చేసి నా పెట్టుబడి కనీసం 4 లక్షల రూపాయలు, 3.5 లక్షల రూపాయలు నాకు వచ్చిందండి. టోటల్ వచ్చింది అయితే 5 లక్షల చిల్లర వచ్చింది, కానీ నా పెట్టుబడి నాకు మిగిలింది ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే. ఈ డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే నాకు అంత పెట్టుబడి ఎక్కువయ్యేది, అంత లాభం, అంత పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా మాకు ఆదాయం వచ్చేది కాదండి. ఈ డ్రిప్ ఇరిగేషన్తో మాకు చాలా సులువుగా ఉంది. మేము రైతులు పనులు చేసుకునే వాళ్ళం. కేవలం ఆ పైపులు సేద్యాలప్పుడు మడుచుకోవడం, తీసుకోవడం తప్ప కొంతమంది మాకు ఇబ్బందే లేదండి. కరెంట్ వస్తే మోటార్ వేయడం తప్ప కొంతమంది మాకు ఈ డ్రిప్తో మేము మందులు తీసుకుంటున్నాం కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉన్నామండి. వాల్స్ అండి, ఈ వాల్స్తో వాటర్ తక్కువైనప్పుడు ఎటు పళ్ళకి కావాలంటే అటు పక్క మార్చుకుంటూ ఉంటాము. వీటిలో మాకు నీ వాటర్ తక్కువైనా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఫుల్గా వచ్చినా కూడా 2 వాల్లు పెడతాము. ఇప్పుడు తక్కువ వస్తే ఒక వాల్లు పెట్టుకొని మేము ఈ సూక్ష్మ సేద్యం చాలా ఇంప్రూవ్గా మేము రైతులు సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 90% సబ్సిడీ ఇచ్చారు కాబట్టి ఇరిగేషన్ మీద మాకు చాలా సంతోషంగా ఉన్నామండి. ధన్యవాదాలు మాకు.